హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను నా పూజా సామాన్ చూపిస్తున్నానండి. ఎలా ఉన్నాయో ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఎలాంటి పూజా సామాన్ తీసుకోవాలో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే నేను గృహప్రవేశం కోసం తీసుకున్న పూజా సామాన్ అయితే చూడండి. ఇది కలశం కోసం కలశం పెట్టడానికని తీసుకున్నానండి. దీనిపైన అష్టలక్ష్ములు ఉంటారండి. చూడండి, ఇది 253 గ్రాములు పడింది నాకు. అష్టలక్ష్ములు ఉంటారు. చూడండి, చుట్టూ చూడండి, చాలా బాగుంటుంది. 253 గ్రాములు పడింది. కలశం పెట్టడం కోసమని గృహప్రవేశం రోజు తీసుకున్నాను. ఈ దీపపు కుందులండి. ఈ రెండు కూడా నేను గృహప్రవేశం రోజు తీసుకున్నాను. గృహప్రవేశం చేసేటప్పుడు తీసుకున్నాను. ఒక్కొక్కటి 140 గ్రాములు పడింది. చూడండి, నెమ్మలే వచ్చి ఉంటుందండి దీనిపైన. చాలా బాగుంటుంది ఈ రెండు. ఇంకా ఇదైతే పసుపు కుంకుమ గంధము వేసి ముత్తైదులకు పెట్టడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా ఇది వచ్చి 54 గ్రాములు ఉందండి. ఇది చాలా బాగుంటుంది. 4 వస్తుంది. 54 గ్రాములు. ఇది పట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఇట్లా. తర్వాత ఇది క్యాప్ వచ్చింది. ఇది కుంకుమని దీనికి క్యాప్ వస్తుంది. చూడండి, క్యాప్ వస్తుంది. దీనికి అటాచ్డ్ ఉంటుంది. ఓపెన్ చేసుకొని చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇది 54 గ్రాములు పడిందండి. తర్వాత నాకు ఇవైతే గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చాయండి ఈ రెండు. చూడండి, కుంకుమ బండి అండి. ఈ రెండు గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చాయి. ఇది మా అబ్బాయికి అన్నప్రాసనం చేసేటప్పుడు తీసుకున్నదండి ఇది. ఇప్పుడు నేనైతే ప్రసాదం కోసం అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇది ప్రసాదం పెట్టడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వినాయకుడు అండి, చిన్న వినాయకుడు. చూడండి, బొటన వేలంత సైజు ఉంటుంది. ఇది 14 గ్రాములు పడిందండి. యాంటిక్ పీస్ అండి. ఇది ఏదో కలర్ పోయింది అనుకుంటున్నారేమో, కానీ ఇది యాంటిక్ పీస్. 14 గ్రాములు చిన్న వినాయకుడు అండి. చూడండి, ఇంతే ఉంటుంది. ఇది వెండి గ్లాస్ అండి. తర్వాత ఇవైతే గృహప్రవేశానికి మా వారి ఆఫీస్ స్టాఫ్ అంతా కలిపి ఇచ్చారండి. 400 గ్రాములు పడింది. చూడండి, ఇలా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇదైతే మొత్తం డిజైన్ వచ్చేసింది. ఇది చూడండి, నెమలి వచ్చి 2 అలాగేనండి. 2 కలిపి 400 గ్రాములు. తర్వాత ఇవే గిఫ్ట్గా వచ్చినట్టువే అండి వినాయకుడు. చూడండి, ఇక్కడ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఇవి గిఫ్ట్గా వచ్చినట్టు. చూడండి, నా వెండి సామాను ఎలా ఉందో ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో నాకు ఒకసారి తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎలాంటి సామాన్ తీసుకోను, ఎలాంటి పూజా సామాన్ తీసుకోనో ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.